పిల్లలు ముగ్గురి చేత వేరువేరుగా కాపురాలు పెట్టిద్దామని. నాకు తెలుసు నువ్వు కంగారు పడతావు, కానీ తప్పదు. తల్లి తండ్రి కలిసి పిల్లల్ని వేరు చేయడం ఏంటండి? పక్షులు రెక్కలొచ్చే వరకు తమ బిడ్డల్ని పెంచుతాయి. ఆ తర్వాత కూడా వాటిని తమ గూట్లోనే దాచుకుంటున్నాయి. చేప పిల్లల్ని పెట్టి దగ్గరుండి ఈత నేర్పుతోంది. సృష్టిలో ఏ జీవి తన సంతానాన్ని పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు తనతోనే ఉండాలని కోరుకోనప్పుడు ఒక్క మనిషి మాత్రమే ఎందుకు కోరుకోవాలి? సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఎందుకు నడవాలి? వాళ్ళను స్వేచ్ఛగా విడివిడిగా బ్రతకనిద్దాం. మొన్న మొదలయ్యారు గారి ముందు మీకు అవమానం జరిగిందనేగా ఈ నిర్ణయానికి వచ్చారు? నిన్న మొన్న అని కాదు సార్, పెళ్ళయ్యే వరకే వాళ్ళు మన పిల్లలు. మనం చెప్పింది మాట, పెట్టింది తిండి. పెళ్ళాలు వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఎలా? ఆ పిల్లలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయిగా. ఆ పిల్లల కోరికలు కూడా ఈ తల్లిదండ్రులు తీర్చాలిగా. అలా తీర్చలేకపోయినప్పుడే వాళ్ళు ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతుంది. కుటుంబం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుందండి? పొరపాటు. ఇవన్నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు కాదు, ఉమ్మడి కుటుంబంలో వస్తున్న సమస్యలు. ఒక కూర చేస్తే ఇంటిల పాది ఆ కూరే తినాలని, టీవీలో ఒకరికి నచ్చిన ప్రోగ్రాం వస్తే ఆ ప్రోగ్రామే అందరూ చూడాలని, ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కరి ఇష్ట ప్రకారమే అందరూ నడవాలనుకునేది పాత పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి సరిపడదు. చూడు సావిత్రి, నిన్న మొన్న జరిగిన లాంటివి ప్రతిరోజు జరగడం మొదలు పెడితే మనకు తెలియకుండానే ఎవరిదారు వాళ్ళు చూసుకుంటారు. అలాంటి స్థితి రాకమునిపే పెద్దవాళ్ళంగా మనమే ఒక మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళకు కావలసినవి ఇచ్చి మర్యాదగా పంపించడం మంచిది. లేదండి, నేను ఒప్పుకోను. నా కంటలో ప్రాణం ఉండగా వాళ్ళని బయటికి పంపను. నిజంగా మీరంటున్నట్టు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బందులన్నింటినీ అమ్మగా 2 చేతులతో కాదండి, అమ్మోరుగా 60 చేతులతో వాళ్ళకి కావాల్సిన అన్ని చేసి పెట్టి సంతృప్తి పరుస్తాను. అయిపోయిందమ్మా. ఒరే బాబులు, ఈ పెసరట్టు ఉప్మా జాయింట్ గా రెడీరా. అమ్మా పెసరట్టు ఉప్మా. పెసరట్లేదు, ఉప్మా లేదు, వెళ్ళు. శ్రీదేవి, నీకు తమ్ముడికి పూరి కూర రెడీమా, త్వరగా వచ్చి తీసుకోండి. ఒరే హరి, ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెడీరా. శ్రీదేవి, టిఫిన్ రెడీ. గౌతమి, పిల్లల టిఫిన్ రెడీమా. ఏరండి వీళ్ళంతా? వెళ్ళిపోయారు. అదేమిటండి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయారు? టిఫిన్ డబ్బాలతోనే వెళ్ళిపోయారు. అయ్యో, పెద్దాడు పిల్లలకి ఇష్టం అని పూరి కూర చేశాను, చిన్నాడు పిల్లలకి ఇష్టం అని పెసరట్టు ఉప్మా చేశాను, హరికి ఇష్టం అని బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. ఇవన్నీ వాళ్ళకి ఆ రోజునే ఇష్టం. ఇవాళ వాళ్ళకి ఇష్టం మరో దాని మీద ఉండొచ్చు. ఈ రోజు వాళ్ళకి ఏమి ఇష్టం నాకేం తెలుసు? వాళ్ళు చెప్తే కదా. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పరు, మనకు తెలియదు. అందుకే వాళ్ళకి కావాల్సింది వాళ్లే ఏర్పాటు చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి. అంటే ఎలాగైనా సరే వాళ్ళ ఇంట్లో చూడదీసి పంపించేయాలంటారు. మీ దోరు నాకు అర్థమవుతుందండి. ఇంట్లో ఏం జరిగినా మీరు తిప్పి తిప్పి అక్కడికే తీసుకొస్తున్నారు. నేను బ్రతికుండగా వాళ్ళ ఇంట్లో నుంచి పంపించడం జరగదండి. హలో హలో అయ్యా, నమస్కారం అండి. ఆయన ఇక్కడ లేరండి, ఇంటి దగ్గర ఉన్నారండి. హలో, అందా ముదలయ్యారు మాట్లాడుతూ ఉండా? నమస్కారం అండి. శ్రీనివాసరావు ఉండాడా? ఉండండి. ఏమండి, మొదలయ్యారు గారు లైన్లో ఉన్నారు. లేని చెప్పు. మొదలయ్యారు గారండి. లేని చెప్పు. వెళ్ళి చెప్పు. హలో, ఆయన లేరండి. లేరా? నిజమా? ఏమిటండి, మొదలయ్యారు గారు ఫోన్ చేస్తే ఇంట్లో ఉండి లేరనిపిస్తున్నారు? చెప్పరేమిటండి?
ఆయన ఇంటికి వస్తే ఇంట్లో మీరుండగా ఇందాక వేరే చెప్పు, ఇప్పుడు ఉన్నారని చెప్తే నువ్వు అబద్ధం చెప్పినట్టు కదా. శ్రీనివాసరావే, శ్రీనివాసరావే. నమస్కారం అండి. ఏమ్మా శ్రీనివాసరావు ఎంగే లేరండి. నిజమా? అవునండి. ఏమమ్మా ఇది నిండా అన్యాయంగా ఉండదే. శ్రీనివాసరావు కోసం హోటల్లో 7 దినాలుగా కుక్క మాదిరి కాపలా ఉండానే. గంటకి టపా 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 ఫోను కొడతా ఉన్నా, ఒక్క ఫోను కూడా నిండా జవాబు ఎవరంటాడే. చూడమ్మా, ఈ దినందా నేను కోయంబత్తూరు పోవాలా. శ్రీనివాసరావు ఏడున్నా సరే భిన్నా వచ్చి కలవమని చెప్పు, లేదా ఫోన్లో మాట్లాడమని చెప్పు. ఇల్లైనా మంచిగా ఉండదు. ఇంటివే వస్తున్నా. వెళ్ళిపోయారు. ఏమండి, ఏమిటండి ఇది? ఆయన వస్తే దాక్కోవాల్సిన కర్మం పట్టింది మీకు. నా కర్మకు నేను బాధ్యుడిని. అసలు ఏం జరిగిందండి? సావిత్రి, ఇది నా వ్యాపారానికి సంబంధించిన విషయం. వ్యాపారంలో 190 ఉంటాయి. ప్రతిదాన్ని నువ్వు గుచ్చి అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏమప్ప శ్రీనివాసరావే, ఎన్నప్ప శ్రీనివాసరావే, మూల తండ్రికి గోచి పెట్టుకుని భుజం మీద తుండి వేసుకుని కోయంబత్తూరు వచ్చినప్ప. ఆ దినం నుంచి ఈ దినం వరకు లక్ష కనకల మనిషిని చూసినప్ప, కానీ నీ మాదిరి మనిషి ఇంతవరకు చూడలేదప్ప. ఏమప్ప ఫోన్ చేస్తుని లేడనిపిస్తుంది, ఇంటికి వస్తుని లేడని చెప్పిస్తుంది. ఏమప్ప దేవతలాంటి మా తల్లితో కూడా అబద్ధం చెప్పిస్తువే. ఏమప్ప నేను నీకేమప్ప ద్రోహం చేసినానా? నీకు ఫ్రెండ్ మాదిరి ఇల్లప్ప, నీ కుటుంబంలో తండ్రి మాదిరి, తంబి మాదిరి, అన్న మాదిరి, అందరిలో ఒకరి మాదిరి నేను ఉంటుంది. ఊళ్ళో ఉన్న పుండాకోరులంతా పుండు మీద కారం చల్లినట్టు నీ గురించి మాట్లాడుతా ఉంటే, ఇల్లెప్ప నువ్వు దామంచి వాడివి అని చెప్తేనే కడిసిలో నన్ను దయ్యదమని చేస్తువే. మొదలయ్యారుగా మనం షాప్కి వెళ్ళి మాట్లాడుకున్నాం. వద్దప్ప, నీ షాపు వద్దు, నీ ఇల్లు వద్దు, నువ్వే వద్దప్ప. నీ మాదిరి లిటికేషన్ మనిషే నాకు వద్దు. మొదలయ్యారుగా ఏమప్ప ఇందా కోపం వస్తా ఉండదే. సరి ఈ రోజుతో నీకు నాకు ఆవిడదా. వదిలేరు గారు, అసలు ఏమైంది? ఏముందమ్మా, ఎవడో కోటిలింగమని ఓ బోడిలింగాన్ని తీసుకొచ్చినాడు. వాడికి అప్పుదా కావాలని చెప్పినాడు. ఏమప్ప శ్రీనివాసరావు, వాడి నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా మారడబ్బా. వాడి గురించి నిండా నేను మంచిగా వెళ్ళలేదని చెప్పి కోపం చేసుకున్నాడు. డబ్బు వాడికిస్తువా నాకిస్తువా? డబ్బు నేందా గ్యారంటీ అని కాంగితాల మీద టపా 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 సంతకాలు పెట్టి పుట్టినాడు. ఇప్పుడు కోటిలింగం లేడు, బోడిలింగం లేడు, ఐపీ పెట్టి పుట్టినాడమ్మా. ఆడే కాణ 15 లక్షలు 15 లక్షలు. మొదలయ్యారుగా ఇవన్నీ వ్యాపారానికి సంబంధించి ఆడవాళ్ళతో చెప్పిన ఎందుకు అలరపాలు చేస్తారు? ఒక వారం రోజులు టైం ఇవ్వండి, ఈ డబ్బు అనాపరిస్థితితో సహా ఇచ్చేస్తారు. వారం కాదప్ప, ఏడాది ఇచ్చింది. మీ మాదిరి ఇంట్లో ఉండి లేడనిపించకపోతే వద్దప్ప, అదే వద్దు. నాకు పరై. మీరు ఇలా పేకల మీద కూర్చుంటే ఎట్లా? సరే, మీకు కావాలంటే నా ఇల్లు దుకాణం రాసిస్తాను, 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను, తీసుకెళ్ళండి. వద్దే వద్దు, 1 గంట కూడా ఇవ్వను. ఇల్లే ఇస్తావో షాపే ఇస్తావో ఏదైనా సరే ఇప్పటికిప్పుడు మన ఇద్దరి మధ్య అకౌంట్ సెటిల్ అయిపోవాలా. గృహ ఏమప్పా నువ్వు దా సంతకం పడిచ్చేచారా? మీ పిల్లకాయలు పెట్టద్దా? ఇల్లేనా రేపు వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు నా మెడ మీద కూర్చుంటే నేనేం చేస్తున్నానండి? అందరూ పెడతారు. వీళ్ళు చాలకపోతే నా దుకాణంలో పనిచేసే వాళ్ళు అందరూ పెడతారు. వాళ్ళు చాలకపోతే దుకాణంలో బట్టలు కొనడానికి వచ్చిన వాళ్ళు అందరూ పెడతారు. చాలా సంతకం పెట్టే ముందు మరి వీళ్ళు పెడతారండి. వాళ్ళు నా బిడ్డలు. కంది పెరుగు కంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కదా. ఇంతకు ముందు చూశారుగా. పెద్దరా ఏమండి, ఇలా రండి. మీరు కూడా ఇలా రండి. ఏమప్ప శ్రీనివాసరావే, వాళ్ళుదా సంతకాలు పెడతారంటివే, చల్లగా లోపలికి పోయి కూర్చుని పుడుచున్నారే. రారా? వస్తారండి. రే సూర్య, హరి, కుమార్, ఏం చేస్తున్నారా లోపల? రండి. మాయ గారు, మీ అబ్బాయి మీతో చెప్పడానికి వెనకాడుతున్నారు. సంతకం పెట్టలేనంటున్నారు. అవును మాయ గారు, మా వారు అదే అంటున్నారు, ఈయన అదే అంటున్నారు. ఈ సాగు కబురు చెప్పడానికేనా ముగ్గురు చల్లగా బయటకు వచ్చారు? ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళనే బయటకు వచ్చి చెప్పను. చదవండి.
యారా మీ పెళ్ళాల గాజులు మీరు తొడుక్కుని మీ మీసాలు వాళ్ళకి తగిలించి వాళ్ళని చెప్పమని బయటికి పంపించారా? చెప్పండి. ఇందులో గాజులు తోడుకోవడమే ఉంది. మీరు పెట్టమన్నట్టు సంతకాలు పెడితే రేపు మేము మా పిల్లలు ఏ చెట్టుకుందో బ్రతకాలి. వాడి మీద అరుస్తావు? వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏమిటా మాట మాట ఎదురు చెప్తున్నావు? మీ నాన్నగారి మీద తిరగ పడతావా? ఇంకొక మాట మాట్లాడామంటే పళ్ళు రాలగొడతాను. ఎందుకు రాలుతాయండి పళ్ళు? వాళ్ళు ఏం తప్పు చేశారని? అమ్మాయి ముందు నువ్వు నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలండి? మీరు నోరు మూసుకున్నారు కాబట్టి మీ ఆయన ఇంత గొప్ప పని చేశారు. మేము నోళ్లు మూసుకుంటే మా మొగులు కూడా ఇంత గొప్ప పనులు చేస్తారు. ముందు నువ్వు నోరు మూస్తావా లేదా? ఎందుకమ్మా? ఎందుకు నోరు మూయాలి? మేమేం పిల్లలు కాదు, మాకు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాదురా మీకున్నది. నీ వెనక పెళ్ళాలు ఉన్నారు. పెళ్ళాలు వచ్చే వరకు ఈ ఇల్లు బంగారు కుటుంబమే. కానీ వాళ్ళు వచ్చాక ఈ కుటుంబం ఇలా తయారైంది. అప్పుడు మీ కొడుకుని మీరే ఉంచుకోండి. వచ్చిన పెళ్ళాలం మా పాటికి మేము పోతాం. మీ కుటుంబం బంగారు కుటుంబంగానే మిగిలిపోతుంది. గౌతమి, ఏమిటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతున్నా? ఏమి చూసేంత ధైర్యంగా మాట్లాడుతున్నా? మీ నాన్న ఆస్తి అంతా పోయినా, నువ్వు కానీ కష్టం తీసుకురాకపోయినా ఏదో సాంప్రదాయం గల కుటుంబం కదా అని నేను కోడలుగా తెచ్చుకున్నా. నాన్న, జరిగిపోయిన గతాన్ని తవ్వి మమ్మల్ని ఎవరిని అవమానించకండి. ఏమిట్రా? మిమ్మల్ని ఎవరు అవమానించకూడదు. మీరు మాత్రం ఆ పెద్ద మనిషి ముందు మీ తండ్రిని అవమానించొద్దు. ఎవరికోసం అవమానపడుతున్నారు మీరు? మాకోసం అవమానపడుతున్నారా? పనికి మాలిన అడ్డాన్ని వెతలందరికీ గ్యారంటీ ఉండి తప్పు చేసింది మీరు. మోగడం కాదండి, వీళ్ళ నాలుకలు కోసేయాలి. అమ్మా, మీకు ఇష్టం లేకపోతే ఇంటి బయటపోమని చెప్పండి. అంతేగాని పెద్దవాళ్ళకి కదా రెచ్చిపోయి మాట్లాడద్దు. రెచ్చిపోవడం కాదురా, మీలాంటి వెధవల్ని కన్నందుకు ఉరి పోసుకొని చావాలి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ఆస్తి మీ తాత ముత్తాతలు మీ నాన్నకి ఇచ్చిపోలేదు. మీ నాన్న రాత్రికి పగలికి తేడా తెలియకుండా సైకిల్ మీద బట్టలు ముట్లు కట్టుకుని ఊరూరా తిరిగి కష్టపడి సంపాదించిన ఆస్తిరా ఇది. వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాక ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోండి, పోండిరా. మొదలయ్యారు గారు, రేపు పొద్దున షాప్కి రండి. హ్యాండ్ ఓవర్ చేస్తాను. హలో, నేను చందన షాపింగ్ సెంటర్ ఓనర్ సోమేశ్వరాన్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ అబ్బాయి సూర్యం గారు ఉద్యోగం కోసం వచ్చారు. ఇక్కడ క్యాషియర్ ఉద్యోగం మాత్రమే ఉంది. మరి దానికైతే ఎవరైనా గ్యారెంటీ ఇవ్వాలి. ఆ గ్యారెంటీ మీరు ఇస్తే ఆ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తానండి. క్షమించండి, నేను ఎవరికి గ్యారెంటీలు సెక్యూరిటీలు ఇవ్వదలుచుకోను. మీకు అతని మీద నమ్మకం ఉంటే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని అతను నా కొడుకని, అతను ఏం చేసినా బాధ్యత నాది అని మాత్రం ఉద్యోగం ఇవ్వకండి. అలాగే. ఆయన కాదంటే మనం బతకలేమా ఏంటి? అయినా ఉద్యోగం కోసం ఎవరి దగ్గరికో తిరగడం ఏంట్రా? నీకు తెలిసిన వ్యాపారం బట్టల వ్యాపారం. ఆ వ్యాపారం పెట్టు అంటే సరిపోతుందా? పెట్టుబడి కావాలిగా. ఎంత కావాలి? మినిమం 4-5 లక్షలు కావాలి. 4-5 లక్షల? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి అండి బాబు? వ్యాపారం చేసేవాళ్ళు అంతా సొంత డబ్బు పెడుతున్నారా? మనం కొనే స్టాక్ మీద బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు. ఆంధ్ర బ్యాంకు జనరల్ మేనేజర్ గారు ఉన్నారు. మన కుటుంబం అంటే చాలా గౌరవం. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడామనుకోండి, మన పని అయిపోయినట్టే. చూడండి, ప్రస్తుతానికి ఏ బ్యాంకు లోన్స్ ఇవ్వడం లేదు. అయినా మీ గురించి, మీ కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి మీకు ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ లోన్కి 2 గ్యారంటీ కావాలి. ఒకటి మీ నాన్నగారిని అడుగుతారా? అక్కర్లేదండి, మీకు కావాల్సింది 2 గ్యారంటీ సంతకాలు. మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, మేమిద్దరం పెట్టేస్తాం. ఓకే, వెరీ గుడ్. బట్ బ్యాంక్ బాకీ తీరకపోతే మీ ప్రావిడెంట్ ఫండ్స్ మీద, మీ జీతాల మీద కూడా బ్యాంక్ అటాచ్మెంట్ తీసుకొస్తుంది. పర్వాలేదండి, ఆ స్థితి రాదు. బట్టల వ్యాపారంలో మా అన్నయ్య మా నాన్నకన్నా సమర్థుడు. సరే, ఇక్కడ సంతకాలు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కన్నవాళ్ళు చేయని మేలు మీరు చేశారు. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఓకే. సంతోషం మేనేజర్ గారు, పిల్లలకి ఎంతో సాయం చేశారు. అయ్యయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? నేను ఇచ్చిన లోను మిమ్మల్ని, మీ సెక్యూరిటీని చూసి కానీ వాళ్ళని చూసి కాదుగా. మా రారా, లోపలికి రారా. కొత్తగా
కొత్తగా బట్టల కొట్టు పెట్టుకుంటున్నాను. రేపే దాని ఓపెనింగ్. నీ చేతితో దీపారాధన చేసి షాప్ ప్రారంభించాలి. మీ నాన్నగారు లోపలున్నారు, వెళ్ళి పిలువు. నేను నిన్ను పిలవడానికే వచ్చాను. నన్ను మాత్రమే పిలవడానికి వచ్చావా? అవును. అంటే ఆయన వేరు నేను వేరు అనుకుంటున్నావా? మొన్నటిదాకా అందరూ ఒకటే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అనుకున్నాను. అందుకే ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తున్నాను. బిడ్డలు తల్లికి తండ్రికి కలిపి పుడతారు, కానీ ఆ బిడ్డలే తల్లిని తండ్రిని వేరు చేసి పిలిస్తే వాళ్ళు బిడ్డలే కారు. అటువంటి వాళ్ళతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మా, అంత చేసిన తర్వాత కూడా ఆయన ఎలా పిలవమంటావు? ఏం చేశారా? ఆయన ఏం చేస్తే బంగారం లాంటి కుటుంబం ఈ రోజు ఇలా అయిపోయింది నీకు తెలీదా? ఏ తండ్రైనా తన బిడ్డలు పైకి రావాలని కోరుకుంటాడు, కానీ నీ భర్త మా నాశనాన్ని కోరుకున్నాడు. నా పొట్ట పోషించుకోవడం కోసం నేను దుకాణంలో పనికి వెళితే పని ఇవ్వడానికి వీల్లేదన్నాడు ఆయన. ఏ తండ్రైనా చేస్తాడా పని? అటువంటి మనిషిని ఇంకా ఏ మొహం పెట్టుకుని పిలవమంటావు? ఆయన పిలవడానికి నీకు ముఖం చెల్లనప్పుడు ఆయన ముఖంలో నేను సమ. నేను అక్కడికి వచ్చినా ఆయనే కనిపిస్తారు. అందుకే నేను రాను. అమ్మా, పెళ్లి ఇక్కడి నుంచి ముందు. మీరు విన్నాను. వాడేదో తెలియక మాట్లాడాడండి. నిజం సావిత్రి, తెలియకే మాట్లాడాడు. లేకపోతే ఏ బిడ్డ తండ్రి గురించి అంత తెలివి తక్కువగా మాట్లాడు. మీరు అవేం పట్టించుకోకండి. చిన్నప్పుడు బిడ్డల్ని గుండెల మీద ఎక్కించి తొక్కించుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. పెద్దయ్యాక వాళ్లే గుండెల మీద ఎక్కి తన్నినప్పుడు కూడా అంతే ఆనందం. అందుకే నువ్వు వెళ్ళి జ్యోతి వెలిగించి వాడు బాగుపడాలి. అదేమిటండి, వాడు నన్ను మిమ్మల్ని వేరు చేసి నన్ను మాత్రమే రమ్మన్నాక? సావిత్రి, వాడు నన్ను పిలవలేదనే బాధే తప్ప వ్యాపారం చేసుకుని బాగుపడతానంటే నీకు బాధ లేదు కదా. సావిత్రి, ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం. ఏం జరిగినా 4 గోడల మధ్య ఉంది. వాడు పిలిచిన తర్వాత ఒకరైనా వెళ్ళకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. వాడు నలుగురిలో చులకనైపోతాడు. నేను వెళ్ళను. సావిత్రి, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను. ఇప్పుడు భర్తగా శాసిస్తున్నావు.